హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు నేను ఒక ఫ్రెండ్ అడగడం జరిగింది కామెంట్ రూపంలో, మేడం ఖచ్చితంగా సిలబస్ అనేది చెప్పండి అని. కాకపోతే నేను అడ్వైజ్ ఏంటంటే మీ దగ్గర సిలబస్ కాపీ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు బస్కి వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా అయితే గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్లానింగ్ చేసుకుంటామో అదేవిధంగా సిలబస్ కాపీ లేకుండా మనం ఏ ఎగ్జామ్కి కూడా రీచ్ అవ్వలేము. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఎగ్జామ్ ప్యాటర్న్ అప్పటి నుంచే మనకు సిలబస్ కాపీ అనేది ఉండాలి. అయితే నా దగ్గర ఉన్నది ఇంగ్లీష్లో ఉంది ఫ్రెండ్స్. ఈ బుక్లో తెలుగులో దాన్నే ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరిగింది అనుశ్రీలో. కాబట్టి నేను ఈ బుక్ నుంచి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు సిలబస్ కాపీని కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఎన్ని చదివారో అవి వాటిని టిక్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఏమిచ్చారంటే ఇది చరిత్ర గురించి అంటే హిస్టరీ గురించి ఇవ్వడం జరిగింది. గతాన్ని అధ్యయనం చేయడం ఫస్ట్ వన్, చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధియుగం, చారిత్రక యుగం గురించి ఇవ్వడం జరిగింది. కాంస్యయుగ నాగరికత, ప్రాచీన ఇనుప నాగరికత సమాజం, నాగరికత వృద్ధి, ఇనుపయుగ ప్రభావం, భారతదేశంలో తొలి ఇనుపయుగం, ప్రాచీన ఆఫ్రికా నాగరికత, ప్రాచీన చైనా నాగరికత, పర్షియన్ నాగరికత, గ్రీకు జుడాయిజం మరియు క్రైస్తవ మతం, ప్రాచీన అమెరికా నాగరికతలు ఈ విధంగా ఉన్నాయి. 4వ భాగంలో మధ్యయుగ ప్రపంచం, ప్రధాన లక్షణాలు, రాజకీయ పరిణామాలు, భూస్వామ్య వ్యవస్థ, పవిత్ర రోమన్ సామ్రాజ్యం, ఇస్లాం ఆవిర్భావం, విస్తరణ, మధ్యయుగంలో భారతదేశం, మధ్యయుగంలో ఆసియా, చైనా, జపాన్ ఈ విధంగా ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా 3rd నుంచి అని చెప్తున్నారు సార్లు, మినిమం 6th నుంచి ఇంటర్ వరకు కంపల్సరీగా చదవాలి. ఏ సిలబస్ అయితే ఇచ్చారో 10th వరకు, ఆ 10th కంటే ఎక్కువ ఉన్న దాంట్లోంచి ఇంటర్మీడియట్లో ఉంటే ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్. ప్రాచీన భారతదేశ నాగరికతలు, సింధు నాగరికత, ఆర్య నాగరికత, తొలి వేద నాగరికత, మలివేద నాగరికత, క్రీస్తు శకము 6వ శతాబ్దంలో సంభవించిన రాజకీయ మరియు సామాజిక పరిమాణాలు, భారతదేశం క్రీస్తుపూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 వరకు మహాజనపదాలు, మౌర్యులు, ఆంధ్ర శాతవాహనులు, సంగం యుగం, మగధ రాజ్యం, కుషానులు, పర్షియన్, గ్రీకు దండయాత్రలు, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. అయితే నేను షార్ట్కట్గా చెప్పుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. క్రీస్తు శకము 300 నుండి 800 మధ్య భారతదేశం, గుప్త సామ్రాజ్యం, పుష్యభూతి వంశం, హర్షవర్ధనుడి గురించి, దక్కన్ మరియు దక్షిణ భారతదేశాలు, చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చోళులు, యాదవులు, భారతదేశంపై ముస్లింల దండయాత్రలు, అరబ్బుల దండయాత్ర నాటికి భారతదేశ పరిస్థితులు, తురుష్కుల దండయాత్రలు, గజనీల దండయాత్రల ఫలితాలు, మహమ్మదీయుల దాడుల ప్రభావాలు, సింధుపై అరబ్బుల దండయాత్ర. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్పై సూఫీ భక్తి ఉద్యమం, ఢిల్లీ సుల్తాన్ల గురించి ఉంది, లోడీలు, ఢిల్లీ సుల్తాన్ల పతనము, సూఫీ భక్తి ఉద్యమాలు, భారతీయ సంస్కృతిపై ఇస్లాం ప్రభావం ఏ విధంగా పడింది, దక్షిణ భారత రాజ్యం, కాకతీయులు, బహమనీ రాజులు, కుతుబ్షాహీలు, విజయనగర రాజులు, గోల్కొండ, ఆసఫ్ జాహీలు, మొఘల్ సామ్రాజ్యం, బాబర్ దండెత్తు నాటికి భారతదేశ పరిస్థితులు, బాబర్, హుమాయూన్, షేర్ షా, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, మొఘలుల పతనానికి కారణాలు, మరాఠాల విజృంభణ, సిక్కులు, యూరోపియన్ల రాక, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారి రాక, ఆంగ్లో ఫ్రెంచ్ శత్రుత్వం, కర్ణాటక యుద్ధాలు, భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపన, మొదటి స్వతంత్ర సంగ్రామం, సాంఘిక మత సంస్కరణోద్యమాలు, ముస్లింలలో సంఘ సంస్కరణోద్యమాలు, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, మేధోపర జాగృతి,